హాయ్ అండి, నమస్కారం మీ అందరికీ. మీరు చూస్తున్న ఈ ముఖం దేవుని యొక్క అనుగ్రహం, నా తల్లిదండ్రుల త్యాగం, మళ్ళీ ఒక స్పాన్సర్ నన్ను చదివించారండి. ఒకప్పుడు నేను పేదరికంలో పుట్టాను, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియాలో. స్లమ్స్లో పుట్టి అక్కడే పెరిగి 17 సంవత్సరాలు నేను స్లమ్ జీవితంని అనుభవించానండి. అయితే ఒక స్పాన్సర్ నాకు స్కూల్లో చదివించడం వల్ల నేను చదువుకోగలిగాను. చదువు వల్ల నా లైఫ్ మారిపోయి ఇప్పటికీ 28 సంవత్సరాల నుండి అమెరికాలో స్థిరపడి ప్రస్తుతం నేను అమెరికన్ సిటిజన్, ఏ వెటరన్ ఆఫ్ ద యుఎస్ మిలిటరీ, యుఎస్ నేవీ, అండ్ ఏ ప్రొఫెషనల్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. Plus, I am doing 2-3 other small businesses to generate some income so that I can support the charity which I found. నేను వాషింగ్టన్ DC ఏరియాలో ఉంటున్నానండి. దేవుడు బాగా ఆశీర్వదించాడు. అందుకనేసి నేను ఎవరిని ఏమీ అడగకుండా ఒక 25% శాలరీని పక్కన పెట్టి ఆ డబ్బులతోటి నేను చేయగలిగిన సహాయం నాలాంటి పేదవాళ్ళకి చేస్తూ పోతున్నానండి. సో ఈ మంచి కార్యక్రమం స్టార్ట్ చేసి 24 సంవత్సరాలు అయ్యింది. 1000 మంది కుటుంబాలు నేను స్థాపించిన ఈ సేవా కార్యక్రమంలో ఒక ఫ్యామిలీ మెంబర్స్. అయితే కోవిడ్ అప్పటి నుండి వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందులు వచ్చి పే చేయలేకపోయారు. ఆ విధంగా కొంచెం ఫైనాన్షియల్ హర్డిల్స్ వచ్చాయి. అయినప్పటికీ పిల్లలను మాత్రం మేము తీసేయలేదు. యాజ్ ఆఫ్ టుడే 4000 మంది పిల్లలు చదువుకుంటున్నారండి. ఆల్ ఓవర్ ఇండియా, నేపాల్, ఫిలిప్పీన్స్, కాంగో, కెన్యా, సౌత్ ఆఫ్రికా, రువాండా. మీరందరూ అనుకోవచ్చు, శామ్ గారు ఎందుకండి ఎన్ని ప్లేసెస్లో చేస్తున్నారనేసి. నేను ఇన్ని ప్లేసెస్లో చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే నేను స్టార్ట్ చేశాను. 15 సంవత్సరాలు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే నేను చేస్తుంటూ ఉండగా సడన్గా ఒక నేపాలీ ఆయన వచ్చి, సార్ మా పరిస్థితి బాగాలేదు, వాషింగ్టన్ DCలో ఉంటున్న ఆయనే. సో చెప్పాను, మేము అక్కడ చేయట్లేదండి, మా దేశంలోనే చాలామంది ఉన్నారంటే ఆయన చాలా కన్నీరు కార్చి ఏదో రకంగా చెయ్యండి, ఒక 10 మందినన్నా చేయండి అనేసరికి, అయితే నువ్వు సగం మందిని స్పాన్సర్ చెయ్యి, ఇంకో సగం మంది నేను పర్సనల్గా చేస్తానని ఆ విధంగా అండి ఇంకా ఒక్కొక్కటి అదే విధంగా స్టార్ట్ అయ్యింది. అందరూ నా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని కాదని లేక ఏదో రకంగా స్టార్ట్ చేసి వాళ్ళతో కూడా స్పాన్సర్ చేపిస్తూ ఆ విధంగా వేరే రాష్ట్రాలు, వేరే దేశాలు కూడా వెళ్ళగలిగాము. సో ఫుల్ టైం ఐటీ జాబ్ చేసుకుంటూ యాజ్ ఎ వాలంటరీ CEOగా నేను ఇది రన్ చేస్తున్నానండి. దేవుడు దీవించాడు. మీలాంటి వాళ్ళ ఆశీస్సులు కూడా మా దగ్గర చాలా పుష్కలంగా ఉన్నాయి. అయితే కోవిడ్ టైంలో కొంచెం కష్టకాలం వచ్చిందని చెప్పాను కదా. ఆ టైంలో నేను సుమారు ఒక 100 ఆర్గనైజేషన్స్కి నేను ఈమెయిల్ పంపించానండి, అంటే మా కష్టం గురించి. ఆ టైంలో ఆ 100 ఆర్గనైజేషన్లో ఒక 2-3 రిప్లై చేశారు. ఆ 2-3లో ఒకే ఒక ఆయన మాత్రం చాలా రీసెర్చ్ చేసి కాంటాక్ట్ చేసి, శామ్ గారు పని చూశాను, మనసుకు చాలా నచ్చింది, నా పేరు సన్నీ రెడ్డి అండి అనేసి సన్నీ రెడ్డి గారు, అదే నా మొదటి పరిచయం. ఒక 1 year బ్యాక్ దీపావళి టైంలో పరిచయం అయ్యారు. సో సన్నీ రెడ్డి గారు చెప్పారు, మీరు బాధపడొద్దు శామ్ గారు, నేనున్నాను, నాకు కూడా నా వెనకాల ఆట అన్న ఒక సంస్థ కూడా ఉంది, వాళ్ళకు కూడా నేను చెప్తాను అని ఆయన వారికి చెప్పి వాళ్ళని కూడా హైదరాబాద్ తీసుకొచ్చారండి. అక్కడ మా పిల్లల్ని దగ్గరుండి చూసి వాళ్ళతో ముచ్చటించి మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఒక 5 లక్షలు ఆయన స్వయంగా ఇచ్చి, ఆట ప్రెసిడెంట్ మధు బొమ్మనేని గారు కూడా వచ్చారు ఆ ఈవెంట్కి. సో ఆవిడకి కూడా విన్నవించుకున్నారు. ఈ విధంగా సన్నీ రెడ్డి గారు పరిచయం అయ్యారండి. సో ఐ కెన్ సే one man made a difference out of thousands of people. అండ్ ఈరోజు దేవుడు సన్నీ రెడ్డి గారిని మంచి హోదాలో దీవించారు. ఈ ఎలక్షన్స్లో విన్ అయ్యారు. ఒక తెలుగు అమెరికన్గా చాలా సంతోషంగా ఉంది. అయితే సన్నీ గారు, ఆటా టీమ్ అండ్ ఎనీ అదర్ తెలుగు ఆర్గనైజేషన్స్, వీ హ్యావ్ ఎ క్రిటికల్ నీడ్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ హెల్ప్ ఫర్ ద చిల్డ్రన్. పిల్లలు ఉన్నారండి, స్కూల్స్లో చదువుకుంటున్నారు, వాళ్ళకి కష్టాలు ఏమీ తెలియదు. వీలైతే ఒక్కొక్కరు ఒక 4 మందిని చదివించగలిగినా మాకు కొంచెం సహాయం అవుతుంది. ఆ 4 చదివించాలంటే ఒక $1000 అప్రాక్సిమేట్గా. మీకు 3 times అప్డేట్స్ పంపిస్తుంటాము. ఆ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, ఎలాగ ఎదుగుతున్నారు, వాళ్ళ గ్రేడ్స్ ఏంటి, ఇవన్నీ మీకు అప్డేట్ చేస్తాము. మీరు ఎనీ టైం వెళ్ళి ఆ పిల్లల్ని కలవచ్చు. సన్నీ గారు, అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీం వాళ్ళు మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి మా పని మీకు నచ్చితే ఎవరితోటన్నా షేర్ చేసుకోండి. ప్రతి షేరు ఒక 100 మందిని
పవర్టీ నుండి బయటికి తీసుకొస్తుందండి. వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క శామ్ వనుములాగా తయారవుతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ. ఇంతకుముందు చెప్పినట్టు నా కమిట్మెంట్ ఇట్స్ జస్ట్ స్టార్టింగ్, ఇట్స్ నాట్ ద ఎండ్ అండ్ యూ విల్ హ్యావ్ more of these from the American Telugu Association. And again, one more time, this is possible only because of my customers, my employees and their families. And I would like to say thank you to all of them. Thank you, Sunny. And then making art a part of it. And then we definitely tappakunda sahayam vastundi. ఆట దగ్గర నుండి, ఆట లీడర్షిప్ దగ్గర నుండి తప్పకుండా వస్తుంది. మళ్ళీ వస్తాము, మళ్ళీ తనే తీసుకొని విత్ మోర్ పీపుల్. థ్యాంక్ యూ. అయితే 24 సంవత్సరాల నుండి మేము చేస్తున్న విద్యాదానం మీ అందరి కోసం ఒక వీడియో రూపంలో చూపించానండి. ఒక 4 నిమిషాల్లో. ప్లీజ్ వాచ్ ద వీడియో అండి. Apalifa Child International is a non-profit organization that assists the education of thousands of unprivileged children with the help of more than 1,000 sponsors. Founded by Sam and Rina Wunamu in the year 2000, Apalifa Child was born in their heart as a fruit of his own life experience, who once was a slum dweller in India, but because of the possibility of a good education, his hard work and dedication, he achieved a successful career. Look who we are the dreamers, we make it happen, guess we believe it. Look who we are the dreamers, we make it happen, cause we can see it. Here's to the ones that keep the passion, respect, oh yeah. Here's to the ones that can't imagine, respect, oh yeah. Gather round now, look at me. Respect and love the only way. If you wanna come with me. The door is open every day. This 1+2 rendezvous, all invited. This what we do, how we do. Look who we are the dreamers, we make it happen, guess we believe it. Look who we are the dreamers, we make it happen, cause we can see it. Here's to the ones that keep the passion, respect, oh yeah. Here's to the ones that can't imagine, respect, oh yeah. Look who we are the dreamers, we make it happen, guess we believe it. Look who we are the dreamers, we make it happen, cause we can see it. Here's to the ones that keep the passion, respect, oh yeah. Here's to the ones that can't imagine, respect, oh yeah.
మీరు ఎవరైనా నన్ను ఇన్వైట్ చేయాలనుకున్నా, నన్ను మీ యొక్క సంస్థలకి, మీ యొక్క గ్రూప్స్కి ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే నాకు చెప్పండి. ఎనీవేర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ నేను తప్పకుండా మీ దగ్గరికి వస్తాను. వచ్చి నా లివింగ్ స్టోరీ నేనే దగ్గరుండి చెప్తానండి. ఈ విధంగా 1 మిలియన్ పిల్లల్ని చదివించాలని చిన్న కోరిక అండి. అది నేను ఒక్కనే చేయలేను. మీరందరూ సహాయం చేస్తే తప్పకుండా మనం కలిసి 1 మిలియన్ చిల్డ్రన్ని సహాయం చేయగలుగుతాము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండి.